నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక తులారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈరోజు మీరు ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, పూర్తి విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ 2026 జూలై 9వ తారీఖు మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాము. ఇది ఒక తీర్మాన దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు ఇది. అయితే ముఖ్యంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం సూర్యుడు తులారాశిలోనూ విహరిస్తూ ఉంటాడు. ఇది ఒక స్వీయ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కాలం అని సూచిస్తుంది. ఇక చంద్రుడు కర్కాటక రాశిలో, శని కుంభరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, రాహు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ సమయ కలయిక ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఆలస్యం చేస్తున్నటువంటి ఒక నిర్ణయం వాయిదా వేయరాదు అని. ఈరోజు మీరు చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా పెద్ద మార్పు తీయగల రోజు ఇది. ఉదయం సూర్యోదయం సమయానికి చంద్రుడు మీ యొక్క 4వ భాగంలో ఉంటాడు. ఇది మనసు, కుటుంబం, అంతర్గత స్థిరత్వం గురించి సూచిస్తుంది. మీ మనసులో చాలా రోజులుగా తిప్పి కొడుతున్నటువంటి విషయం, ఇలా చేయాలా చేయకూడదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదే ఈరోజు తేలిపోతుంది. ఇక ఒక వ్యక్తిగత జీవితంలో చూస్తే గనక తులారాశి వారు సాధారణంగా సమతుల్యం కోరుకునే వ్యక్తులు. ఏ పని చేయాలనుకున్నా అందరికీ నచ్చేలా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు అలాంటి సమతుల్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం కొంతమందికి సంతోషపరుస్తుంది, మరి కొంతమందికి అసహనాన్ని కూడా గురి చేస్తుంది. మీకు ఇష్టమైన ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కాలంగా నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తిపై మీ మనస్సు రెండు వైపులా పరిగెడుతుంది. ఇద్దరం కలిసి ముందుకు వెళ్దామా లేదా ఈ సంబంధాన్ని ముగించాలా అనే రెండు మార్గాల్లో ఒకదాన్ని మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. చంద్రుడి దృష్టి శుక్రుడిపై ఉన్నందున ప్రేమ సందర్భంలో స్పష్టత ఏర్పడుతుంది. గతంలో గందరగోళంగా ఉన్న సంబంధాలు ఈరోజు స్పష్టత పొందుతున్నాయి. ముఖ్యంగా మీరు చేయవలసిన ఏంటంటే ఇక మీ మనసు చెప్పిందే వినండి. ఇతరులు చెప్పిన మాటల కంటే మీరు మీ అంతరాత్మ చెప్పేదే నిజం. ఇక వ్యక్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో గమనిస్తే ఈరోజు నిర్ణయం మీ యొక్క ఉద్యోగ జీవితం కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. శని కుంభరాశిలో ఉండటం వల్ల మీకు దీర్ఘకాల ప్రణాళికల్లో స్పష్టత వస్తుంది. మీరు పనిచేసే చోట ఒక కొత్త అవకాశం, కొత్త మార్పు లేదా కొత్త బాధ్యత రావచ్చు. అది మొదట్లో కొంచెం భయాన్ని కలిగించినా అది మీ యొక్క కెరియర్కి అద్భుతమైన మలుపు అవుతుంది. ఎవరైతే వ్యాపారం చేస్తున్న తులారాశి వారు ఈరోజు కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించి గణించి నిర్ణయం తీసుకోండి. సూర్యుడు మీ యొక్క మొదటి స్థానంలో ఉండటం మీ వల్ల ఇక నాయకత్వం ప్రదర్శించగలుగుతారు. దీనివల్ల కానీ హడావిడిగా కాదు, శాంతంగా ధైర్యంగా కానీ నిస్సోహంగా ముందుకు వెళ్ళాలి. ఒక సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు తీసుకున్న నిర్ణయం రేపటి స్థిరత్వంకు బీజం వేస్తుంది. ఒక ఆర్థిక స్థితిని గమనిస్తే గనక తులారాశి వారికి ఈరోజు డబ్బు వ్యవహారాల్లో వాస్తవిక దుల్కొనం అవసరం. గత కొన్ని వారాలుగా మీరు ఖర్చు పెడుతున్నటువంటి కనిపిస్తుంది. శుక్రుడు సింహరాశిలో ఉంటున్నందున ఆడంబర ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఈరోజు మీరు ఎటువంటి ఖర్చులు తగ్గించాలి, ఏ ఖర్చును పెట్టాలి అనే విషయంపై ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఒక కొత్త వస్తువును కొనాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడేనా అనే ప్రశ్న మీ మనసులో ఉంది. ఆ సమాధానం ఇంకో 2 రోజులు ఆగండి. ఎందుకంటే రేపటి
గ్రహస్థితి ఖర్చుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ విధంగా ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ఇక ముందు 3 నెలల మీద ఇక లెక్కలను సులభం చేస్తాయి. కాబట్టి బుద్ధితో ఆర్థిక ప్రణాళిక చేసుకోండి. ఇక ప్రేమ విషయాల్లో చూస్తే కనుక ఈరోజు తీర్మానం చేయక తప్పదు అనే వాక్యం నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఒకరిని మీరు ప్రేమిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి మీ యొక్క భావాలను అర్థం చేసుకోవడం వల్ల మీరు మౌనంగా ఉన్నారు. అపార్థం చేసుకుంటారా ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు మీ యొక్క మనసు చెబుతుంది ఇక చెప్పేయని. ఇక చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నందున భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. ఏదైనా తగాదా వచ్చినా ఇక చిన్న మాటలతో పరిష్కారం కనిపిస్తుంది. మీ మాటల్లో చల్లదనం ఉండాలి, అప్పుడు సంబంధాలు బలపడతాయి. ఇక కుటుంబ సభ్యులలో కూడా ఒక నిర్ణయాన్ని రానున్నారు. ఇక చర్చ జరుగుతుంది. అది ఆస్తి, ఇల్లు లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావచ్చు. ఈ తీర్మానం అందరినీ సమతుల్యంగా ఉంచగలదు. ఒక ఆరోగ్యం మరియు మనస్థితిని ఇక కనుక గమనిస్తే మీ మనస్సు ఈ కొంచెం భారంగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తేలికైంది కాదు. కానీ ఈ దశలో భయం అవసరం లేదు. గ్రహం మీ యొక్క 8వ స్థానంలో ఉన్న దాని దృష్టి మీ యొక్క ఆరోగ్యంలో రక్షణను ఇస్తుంది. అయితే ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి కలగవచ్చు, నిద్రలేమి సమస్యలు రావచ్చు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి నీటిని ఎక్కువగా తాగండి. నిశ్శబ్దంగా 10 నిమిషాలు ధ్యానం చేయండి. అది మీ మనస్సును శాంతి పొందటానికి సహాయపడుతుంది. ఇక ఈరోజు గురువారం గురువుని పూజించండి లేదా విష్ణు సహస్రనామం పాటించండి. మీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి ఈరోజు ధర్మం ముందు లాభం అనే ఆలోచన చాలా అవసరం. మీరు తీసుకునే నిర్ణయం నిజమైనదైతే దైవం మీకు వెన్నంటి నిలబడుతుంది. ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకున్న వారు ఈ రోజుతోనే తమ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారు. ఈ సమయంలో 7 గంటల 20 నిమిషాల సమయానికి చంద్రుడు మీ యొక్క 5వ భాగంపై ప్రభావం చూపిస్తాడు. ఇది ప్రేరణ మరియు సృజనాత్మకత సంకేతం. ఆ సమయానికి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది మీ యొక్క భవిష్యత్తులో మీకు అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక రాత్రి 9 గంటల తర్వాత సంతృప్తి భావం మీకు కలుగుతుంది. దేవాలయ సందర్శన లేదా దీపారాధన మీ యొక్క మనస్సును శాంతపరుస్తుంది. ఇక మొత్తంలో చెప్పాలంటే కనుక ఈరోజు ప్రాధాన్యత కలిగినటువంటి రోజు, నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు. ఆర్థిక ఖర్చులను నియంత్రించుకోండి. ప్రేమ, కుటుంబ సంబంధాలు విషయంలో భావోద్వేగ నిర్ణయం తీసుకోకండి. వృత్తి విషయంలో కొత్త మార్గం మీకు తెరుచుకుంటుంది. ఆరోగ్య విషయంలో ఒత్తిడిని తగ్గించుకోండి. ఆధ్యాత్మిక పరంగా చేస్తూ ఇక గురువుని స్మరించండి. అయితే మీ యొక్క జీవితంలో 2 దారుల్లో ఉంది. ఒకటి మీరు వదిలి వెళ్ళాలనుకున్నది, మరొకటి మీరు ఆశతో ఎదురు చూస్తున్నది. విశ్వం మీకు చెబుతుంది ఏమిటి అంటే ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకో, ఆలస్యం చేస్తే అవకాశం చేతుల నుండి జారిపోతుంది అని. తులారాశి వారికి ఇది చిన్న నిర్ణయం కాదు, ఇది కొత్త దశలో కలిగే మొదటి అడుగు. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా కనిపించిన దాని ప్రతిఫలం 90 రోజుల్లో మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దైవం మీతో ఉంటుంది. మీ హృదయం ఏమంటుందో దాన్నే నమ్మండి. ఇక అప్పుడు విశ్వం కూడా మీకు తోడుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసే సందేహం మీ యొక్క మనసులో ఉండొచ్చు, కానీ నిర్ణయం దైవం చేత రాయబడుతుంది. కాబట్టి ఈ విధంగా తులారాశి వారి జీవితంలో ఇక ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం సమయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దైవ అనుగ్రహంతో మీరు ఏ అడుగు వేసినా ధర్మబద్ధంగా ఏ అడుగు వేసినా సరే మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆ దైవం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి శివారాధన ఎంతగానో మేలు చేస్తుంది. మీ యొక్క జీవితంలో ఎన్నో శుభప్రదమైన ఫలితాలు కూడా శివారాధన ద్వారా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. ఇక చూశారు కదండి. ఇక మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు.